అంటే మాత్రము ఖచ్చితంగా బ్లేడ్ ఎక్కడో దగ్గర దిగాల్సిందే. లేదు అనంటే మాత్రము జేబులో ఉన్న కత్తి కూడా దిగిపోతుంది. అస్సలు దయ, దాక్షిణ్యము, జాలి, కరుణ ఏమీ ఉండదు. కావాల్సింది దక్కించుకోవడమే అతడి పని. అది దొరికిందంటే పర్వాలేదు అనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారము. దొరకలేదు అనంటే మాత్రము ఒక పక్క నోట్లో కనబడకుండానే బ్లేడ్ ఉంటుంది. కనబడకుండానే కత్తి ఉంటుంది. అవి అసలు కనబడకుండానే దిగాయా, దిగలేదా అన్నట్టుగా దిగిపోతూ ఉంటాయి. అంత కరుడుగట్టిన దొంగని పోలీసులైతే పట్టుకోవడం జరిగింది. మరి 1 కాదు, 2 కాదు, దాదాపు 400కి పైగా కేసులు ఈ ఇతని మీద ఉన్నాయి. ఒక రకంగా దీనికి సంబంధించి అనేక మంది ఇందులో గాయాల పాలైన వాళ్ళున్నారు. అనేక మంది చిన్నారులు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, జెంట్సు, అసలు జెండర్ అని గాని, ఏజ్ అని గాని దేనితోని సంబంధం ఉండదు. కనిపించిందా కట్ చేయాల్సిందే. సో, ఇది అతని రేంజు. మరి దీనికి సంబంధించి థానేదార్ సింగ్ అనే 36 సంవత్సరాల వ్యక్తిని, పెద్ద వయసు కూడా కాదు, 36 సంవత్సరాలంటే మీరు అంచనా వేసుకోవచ్చు. ఎంత చిన్న ఏజ్ నుంచి ఇలాంటి క్రైమ్‌కి ఆయన పాల్పడుతూ ఉన్నాడు. ఎంత చిన్న ఏజ్ నుంచి ఎంత కరుడుగట్టిన దొంగగా మారాడు అన్నది. మరి ఇతను అనేక మంది ప్రాణాలతోని చెలగాటమాడుతున్న, సో ఎక్కడ కనిపిస్తే అక్కడ కట్ చేసేస్తాడు అంతే. ఇప్పుడు మీ మెడలో చైన్ ఉంది, మీరు ఎదురుపడ్డారు, చైన్ అడిగితే ఇచ్చేసేయాలి వెంటనే. ఇవ్వలేదంటే మాత్రం వెంటనే గొంతులోకి బ్లేడ్ దిగిపోద్ది. లేదు ఏడో చోట బ్లేడ్ దిగుద్ది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మాత్రం కత్తి దిగుద్ది. సో, మొత్తానికైతే ప్రాణాల మీద చెలగాటమే ఒక రకంగా. ఇలాంటి కేసెస్‌లోన గిలగిల్లాడుతూ కొట్టుకున్న సందర్భాలు గూడా ఉన్నాయి అనేక మంది. సో, కట్ జేసేసి ఎళ్ళిపోతే ఎవరు జూస్తారసలు? రక్తపు మడుగులో కొట్టుకోవాలి. కట్ జేసేస్తాడు, ఆయనకి కావాల్సినవి పీక్కొని ఎళ్ళిపోతాడు అంతే. ఇంకా వెనక్కి తిరిగి చూసే ప్రశ్నే లేదసలు. దాదాపు ఇది 25 ఏళ్ల పైనుంచి గూడా కొనసాగుతూ ఉన్నాయి ఈ దొంగతనాలన్నీని. 25 ఏళ్ల నుంచి చేస్తున్న దొంగతనాలకి సంబంధించిన ఈ క్రిమినల్‌ని ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు పట్టుబడ్డాడు. ఇన్నేళ్ల దొంగతనాలంటే మీరు ఎంత దోచుకొని ఉంటాడు, ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి, ఎంతమంది ఇందులో ఆ రక్తపు మడుగుల్లో గిలగిలా కొట్టుకున్నోళ్ళు ఉండుంటారు. సో, ఇలాంటి దొంగనైతే మాత్రము ప్రస్తుతానికి పోలీసులైతే పట్టుకోవడం జరిగింది. ఈ ఘరానా దొంగ థానేదార్ సింగ్, ఈయనకి 36 సంవత్సరాలుగా రైల్వే పోలీసులు అరెస్టు చేసి వాళ్ళు వెల్లడించిన విషయాలు. మరి అతడి నుంచి కూడా భారీ మొత్తంలో బంగారము, వెండి, అలాగే దాదాపు మొబైల్ ఫోన్స్. సో, మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఫోన్ దొంగతనం. బట్ బంగారము, వెండికి సంబంధించి మాత్రము భారీ ఎత్తులోన దోచుకున్నాడు. మరి ఈ బంగారాన్ని అసలు ఈ దొంగ తాలూకా మెయింటెనెన్స్ కూడా ఎలా ఉంటుందంటే, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాడు. అసలు దొంగ అనే విషయం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరికీ తెలీదు. పెళ్ళయింది, పిల్లలున్నారు. మరి ఒక గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్లో ఉంటూ ఉంటాడు. పిల్లలు కూడాను మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆ పిల్లలు చదువుతూ ఉన్నారు అనంటే, ఏ స్థాయిలో దొంగతనాలు చేస్తూ ఆయన డబ్బులు ఎన్ని కోట్లు సంపాదించాడో మీరు అంచనా వేసుకోవచ్చు. మరి ఇలాంటి దొంగలు 25 ఏళ్ల పైనుంచి ఇతను తిరుగుతున్నాడు. జనాల మధ్యనే ఉంటూ ఉన్నాడు. ఎంతోమందిని రైళ్ళల్లో అయితే మాత్రము విచ్చలవిడిగా కట్ చేసి పడేస్తూ ఉంటాడు. ఎవ్వరు దొరికితే వాళ్ళని, ఎక్కడ దొరికితే వాళ్ళని కట్ చేసేయడము, తెంపుకోవడము, పారిపోవడము. అసలు మనమేదో యానిమేషన్ సినిమా చూస్తాం చూడండి. ఈ 'హ్యారీ పాటర్' మూవీసు, లేకపోతే 'క్రిష్' మూవీ చూసి అప్పుడు ఎగిరిపోతూ ఉంటారు. ఇలా ట్రైన్‌లోంచి ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచే వాళ్ళు గెంతేస్తూ ఉంటారు. సో, ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే కొన్ని సినిమాల్లోనే చూడగలుగుతాం. అంత రన్నింగ్ స్పీడ్‌లో కూడాను ఏమీ కాకుండా బ్లేడ్‌తో ఫసక్కమని కట్ చేసేసి, జంప్ చేసేసి వెళ్ళిపోతాడు అంతే. మరి 25 ఏళ్ల నుంచి ఈ దొంగ దొరకలేదు అనంటే మీరు అంచనా వేసుకోవచ్చు. ఎంత ముదిరిపోయిన కేటుగాడో ఈ దొంగ అన్నదైతే మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఒక రకంగా పచ్చిగా చెప్పాలి అనంటే కంప్లీట్ క్రిమినల్ అనే చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోనంటే ఎవరైనా ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఏంటి అన్నదైతే మాత్రం ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. బట్ ఏదైనా కూడాను ఈయనకి సంబంధించి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల్లోని ఇంచుమించుగాను 400కి పైగా చోరీలకి పాల్పడ్డాడు. మరి థానేదార్ వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టుకున్నారు. సో, ఆయన పూర్తిగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలన్నింటిలో కూడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఈయన బర్త్ ప్లేస్ వచ్చేసి యూపీలో అన్ని 2004లోని పూణే రైల్వే స్టేషన్‌లోన ఇతగాడు తన క్రైమ్ హిస్టరీకి పునాదులు వేసుకున్నాడు. పూణే రైల్వే స్టేషన్‌లో చాయ్, సిగరెట్లు అమ్ముతూ కూడా చాయ్, సిగరెట్టు అమ్మినట్టుగా అమ్ముతూ ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉంటారో చాయ్ తాగి వెళ్ళిపోతున్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళను కూడా టార్గెట్ చేసి
గొంతులు కట్ చేయడము, చేతులు కట్ చేయడము, దొరికిన చోటల్లా కోసేయడము మొదలుపెట్టి దొంగతనాలు అయితే స్టార్ట్ చేశాడు. మొట్టమొదటి పునాది అయితే మాత్రము పూణేలోనే పడిందని చెప్పుకోవాలి. సిగరెట్లు, తినుబండరాళ్ళు, టీ ఇట్లాంటివన్నీ విక్రయిస్తూ కూడా ఫస్ట్ చోరీలకైతే పాల్పడడం స్టార్ట్ చేశాడు ఇతను. మరి తర్వాత ఏం చేశాడంటే ఒక్కడే దొంగతనం చేస్తే మజా ఏమొస్తుంది, మరి ఒక్కడే దొంగతనం చేయకుండా మళ్ళీ ఒక దందాలాగా దాన్ని మార్చుకున్నాడు అనమాట. సో అది ఒక్కడే అయితే చిన్న స్థాయిలో అయిపోతుంది, పెద్ద స్థాయిలో అంటే ఒక ముఠా లాంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయనతో పాటు ఇంకో కొంతమంది దొంగల్ని తయారు చేసుకున్నాడు. ఈయనలాగే ఎవరైతే టాలెంట్ ఉంటుందో మరి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ గుర్తించి ఒక ముఠానైతే రెడీ చేసుకున్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తారనంటే బ్యాగులు, జేబులు కత్తిరించడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. బ్యాగులు, జేబులు, అసలు మన చేతిలోనే హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, తాడు ఉండిపోతుంది, బ్యాగ్ వెళ్ళిపోతుంది. మనం నిద్రపోతాము, లేచేసరికి మెడలో ఏమీ ఉండవు, లేచి అరిచారంటే ప్రాణాలు ఉండవు. సో ఇది ఏదైనా సరే చాలా టెక్నిక్గా చేస్తారు. అసలు అసలు ఏదో తేనె పూసిన కత్తి అంటాం కదా, కోసినట్టు కూడా తెలియదు, అట్లా కోసేసి వెళ్ళిపోవడం ఎంత సునాయాసంగా చేస్తూ ఉన్న ఈ దొంగలు మొత్తానికి అయితే పట్టుబడ్డారు. వీళ్ళు ఏంటంటే గొలుసులు లాగేయడము, స్పీడ్గా వెళ్తున్న రైల్లోంచి టక్కమని దిగేయడము ఇట్లాంటివన్నీ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగ ముఠా అంతా ఏర్పడి ఎక్కడికక్కడ మనం చాలా ఇప్పుడు రెగ్యులర్ కేసెస్ చూస్తూ ఉంటాము. జేబులు కత్తిరించే దొంగలు ఉంటారు, బ్యాగులు కత్తిరించే దొంగలు ఉంటారు, ప్రాణాలు దాడి చేస్తూ ఉంటారు. బాత్రూంలోకి వెళ్ళిన వాళ్ళని కూడా వాళ్ళతో పాటు బాత్రూంలోకి వెళ్ళి గడియ పెట్టేసి వాళ్ళని కూడా దోచుకొని చాలామందిని పీకలు, చేతులు కట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళల్లో. సో ఇలాంటి ముఠా వీరికి సంబంధించిన ముఠా సభ్యులే చాలామంది ఉన్నారంట. మరి వరుస దొంగతనాలకి పాల్పడుతూ రైళ్లల్లోనే ఏదైతే మొత్తం భారతదేశం అంతా కూడా అనేక చోట్ల వీళ్ళు దొంగతనానికి పాల్పడుతూ ఉన్నారు. చాలా సింపుల్ టెక్నిక్స్తోని వీళ్ళు భారీ ఎత్తున దొంగతనాలు చేస్తూ ఉన్నారు. మరి ఇన్నేళ్ళు దొరకకుండా ముఠా సభ్యుల్లో ఉన్నవాళ్ళు దొరికారు, కానీ ఈయన మాత్రము దొరకకుండానే ఇప్పుడు దాదాపు 25 ఏళ్ల తరువాత ఇప్పుడు దొరకడం జరిగింది. అది కూడా హైదరాబాద్ స్టేషన్లోని. మరి యూపీ ఈయన ఏం చేస్తాడు, మొత్తానికి దోచుకున్న బంగారం అంతాను ఎక్కువ వీళ్ళ టార్గెట్ బంగారమే. డబ్బులైతే ఈజీగా ఖర్చు పెట్టేసుకుంటారు, బట్ బంగారాన్ని మాత్రం మరి దోచుకున్న బంగారం ఏం చేస్తారు అని అంటే మనం ఆలోచిస్తూ ఉంటాం. దొంగలందరూ కూడా బంగారాన్ని దోచుకుని వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు, ఈ మార్వడీస్ వాళ్ళు ఈ బంగారాన్ని పెట్టుకోరు కదా, దొంగతనం చేసిన బంగారాన్ని లేదంటే బంగారం షాపుల్లో కానీ అని కొంతమందికి డౌట్ ఉంటుంది. కొంతమంది మార్వడీస్ ఏ బంగారం వచ్చినా సరే చాలామంది అంటూ ఉంటారు ఎలాంటిది దొరికినా కూడా పెట్టుకుంటూ ఉంటారని ఒక ఆరోపణ ఉంది వాళ్ళ మీద. ఖచ్చితంగా వాళ్ళకి దొరికింది గోల్డ్ విషయంలోని, సిల్వర్ విషయంలో వీటిల్లో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అది దొంగదా లేకపోతే ఇంకోటో లేదు వాళ్ళు పెట్టేసుకుంటారు వాళ్ళ దగ్గర అని ఆరోపణ ఉంది. మరి అలాంటి వాళ్ళ దగ్గర కాకుండాను ఈయన ఏం చేస్తాడంటే చాలా పద్ధతిగా, చాలా ప్రొఫెషనల్గా బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. మరి ఆ బ్యాంక్ అకౌంట్స్లోని గోల్డ్ తనఖా పెట్టుకుంటూ ఉంటాడు. మీ బ్యాంక్లో అయితే ఈజీ కదా, ఇంట్లో గోల్డ్ భార్యదో పిల్లలదో అని అనుకుంటారు. ఎందుకంటే మరి అంత ప్రొఫెషనల్గా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. మరి ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నవాడు పర్టికులర్గా ఒక చక్కటి బ్యాంక్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఇన్నేళ్ళుగా దొంగ అన్న విషయం అసలు ఏమాత్రం బయటపడకుండా అంటే మరి మహానుభావుడు ఎంత చాకచక్యంగా చేస్తున్నాడు అన్నది మాత్రం అర్థమవుతుంది. మరి ఈ బంగారాన్ని అంతా కూడా తీసుకుని వెళ్ళి బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చి వినియోగించుకుంటూ ఉంటాడనమాట. సో ఏముంది, బ్యాంకులో పెడతాడు, తీయగలిగితే తీస్తాడు, లేకపోతే బంగారం అట్లానే ఉంటుంది. అలా చేస్తూ ఉంటాడనమాట. ఇంట్రెస్ట్లు పెరిగిపోతే ఇంకా గోల్డ్ వదిలేస్తారు, ఎందుకంటే రెగ్యులర్గా రొటీన్గా గోల్డ్ వస్తూ ఉంటుంది కదా. సో ఇట్లాగా బ్యాంకుల్లో పెట్టుకుంటూ డబ్బులైతే సంపాదించుకుంటూ ఉన్నాడు. మరి ఇంతకుముందు ఒకసారి క్రికెట్ బెట్టింగ్స్లోని దాదాపు 20 లక్షల సొమ్ముని కోల్పోయినట్లుగా పోలీసులు అయితే తెలిపారంటే తవ్వుతున్న కొద్దీ అనేక విషయాలు బయటపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా గంజాయి వ్యాపారాన్ని కూడా భార్యతో కలిసి ఆ గంజాయి రవాణా చేయడం కూడా మొదలుపెట్టాడు. మరి భార్య ఇప్పుడు గజ దొంగే ఉంటుంది, బట్ పిల్లల్ని మాత్రం మరి ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిస్తూ ఉన్నాడంట. చూడండి అసలు అంటే వాళ్ళు దొంగలుగా మారలేదు. దొంగ కొడుకు దొంగ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, టీచర్ కొడుకు టీచర్ అవుతాడు అని ఇట్లా ఒక సామెత ఉంది. ఆ సామెత అసలు ఇప్పుడు ఏం వర్కౌట్ అవ్వదు. చక్కగా ఈ భార్య ఇతను మాత్రం గంజాయి వ్యాపారాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్, దొరికిన వాళ్ళని అడ్డంగా కోసేయడము, వేసేయడము ఇది చేస్తూ పిల్లల్ని మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిస్తున్నాడు చూడండి. మరి సో ఇదేంటంటే 2019లో పోలీసులు అయితే మాత్రం కొంత అనుమానం వచ్చి పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు, బట్ ప్రయాణికుల మీద దాడి చేసి పారిపోయాడు. ఆ టైంలో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోని ఒక్కసారి ఇన్నాళ్లలోని పారిపోయాడు. మరో సందర్భంలో బేగంపేట రైల్వే పోలీసుల పైన
మరో సందర్భంలో కూడా ఇలాగే దొరకపోతే డైరెక్ట్గా పోలీసుల మీద కత్తితోని దాడి చేసి అప్పుడు కూడా తప్పించుకున్నాడు. మరి గత నెలలోని ఇంచుమించుగా గత నెలలోని ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ రైల్లో ఒక ప్రయాణికురాల నుంచి నగదు సెల్ ఫోన్ను కొట్టేసి పారిపోయాడు. సో ఇవన్నీ లేటెస్ట్ కేసులు. అతన్ని పట్టుకునేందుకు రైల్వే ఎస్పీ వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజ్లు అన్నీ కూడా సేకరించుకుని టైట్ నిఘా పెట్టారు. మరి ఈ నిఘాలోని మాత్రం ఇప్పటివరకు 62 కేసుల్లోని అరెస్ట్ అయ్యాడని, అతని మీద పీడీ కేసు కూడా నమోదు చేస్తున్నామని చెప్పేసి అయితే వీళ్ళు పోలీసులు తెలియజేయడం జరిగింది. మరి చూసుకోండి, ఎక్కడైనా కూడాను కొంతమంది మన మీద నములుతున్నారు, ఏదో దర్జాగా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఇలాంటి దర్జా దొంగలు, దర్జా హంతకులు, కిల్లర్స్, ఈ క్రిమినల్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. చాలా అప్రమత్తంగా ఉండండి. ఏదైనా నోట్లో ఏదో నములుతున్నట్టు ఉంది, వాళ్ళు ఏదో నములుతున్నారు కదా అని అనుకోవద్దు. మన పక్కనే ఉన్నప్పుడు నోట్లో బ్లేడ్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారంటే ఇలాంటి ముఠాలన్నీ కూడాను. సో జేబులో కత్తి అంటే అది తెలుస్తుంది తీసేటప్పుడైనా అట్లీస్ట్, బట్ నోట్లో బ్లేడ్ అంటే తెలియదు. వాళ్ళు ఏదో తింటున్నారు అనుకుంటాం, జస్ట్ మన ఎదురుగానే ఉంటారు, ఇలా ఇలా నవ్వులుతూ ఉంటారు. జస్ట్ ఇలా వాళ్ళకి ఏదో టెక్నిక్ ఉంటుంది, ఇలా జస్ట్ తీసి ఇలా కట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు సింపుల్ టెక్నిక్ అనమాట. వాళ్ళు అంత ఈజీగా క్రైమ్ని చేస్తున్నారని అంటే చూడండి అసలు నిజంగా. సో అందుకే ప్రజలందరూ కూడా ఈ విషయంలోనే చాలా భయాందోళన చెందుతూ ఉంటారు. ట్రైన్స్ ఎక్కేటప్పుడు కానీ, బస్సెస్ ఎక్కేటప్పుడు కానీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈ దొంగనైతే పట్టుకున్నారు. మరి ఈ మెయిన్ దొంగ ఈయన దొరికేశాడు కాబట్టి ఒక రకంగా క్రిమినల్, దొంగ, హంతకుడు ఏదైనా అనొచ్చు. ఎందుకంటే ఇందులో ఆయన ఆల్మోస్ట్ దొంగతనాల్లోని మరి ఎంతమంది ఏమైనా ప్రాణాలు పోయినాయి ఏంటన్నది మనకి పూర్తిగా తెలియనప్పటికీ కూడా ఇంచుమించుగా అలాంటి కోవలో ఉన్న వ్యక్తి ఈయన. మొత్తానికైతే మాత్రం ఈ తానేర్దార్ సింగ్ యూపీకి సంబంధించిన ఈ వ్యక్తినైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. భార్య పిల్లల సంగతి ఏంటి, మరి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటారా, పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, అలాగే పెద్ద ముఠా ఉంది కాబట్టి ఈ ముఠా అందరూ కూడా పట్టుబడే అవకాశం ఉంటే మాత్రం కొంతమేర దొంగతనాలు తగ్గే ఛాన్స్ ఉంది అని అయితే చెప్తూ ఉన్నారు. సో నిజంగానే అలా జరిగితే మాత్రం అనేక మంది దొంగలు పట్టుబడే అవకాశం ఉంది. సో ఒకరిని కదిలిస్తే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు కూడా దొరికే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది అయితే ఎక్కడికో పారిపోయి తలదాచుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సో మనము బిచ్చగాళ్ళు కదా అని చెప్పేసి అనుకుని కొంతమంది అనుమానాస్పదంగా బిచ్చగాళ్ళు, ఆడపిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా బిచ్చగాళ్ళ కింద తిరుగుతూ ఉంటారు. బట్ నిజంగానే బిచ్చగాళ్ళు అయితే పర్వాలేదు కానీ, బట్ అలాంటి వాళ్ళల్లో కూడా ఇలాంటి క్రిమినల్ ఇవి పనులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నారు అధికారులు. సో ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా ఉండండి. వెళ్ళేటప్పుడు ఏదో మన పక్క నుంచి వెళ్ళిపోతున్నారు కదా అని అప్రమత్తంగా ఉండొద్దు. కొంచెం ఆదిమరపగా లేకుండా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో ఉండి ప్రయాణాలు చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇప్పుడు తాజాగా దొంగలు తలుపులు బద్దలు కొట్టుకుంటూ కూడా దొంగలు రాళ్లతో తలుపులు బద్దలు కొట్టేసేసి ఇంట్లోకి ఎంటర్ అయిపోవడము, ఈ చెడ్డీ గ్యాంగ్ కూడా తిరుగుతూ ఉంది. మరి ఏదైనా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నైట్ టైమ్స్ డోర్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రతి ఇంటికి సీసీ కెమెరాస్ పనిచేసే ఇది ఉండదు, కొన్నింటికి సీసీ కెమెరాస్ కూడా ఉండవు. సో ఖచ్చితంగా ఏదైనా డౌట్ వచ్చిందంటే మాత్రము వెంటనే పోలీసులకు కాల్ చేసి సంప్రదించే ప్రయత్నం చేయండి. లేదా మీ ఎదురింటి వాళ్ళని, కిందింటి వాళ్ళని అలర్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నిద్రావస్థలోకి పూర్తిగా జారిపోకుండా కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి అని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. కొన్ని సీజన్స్లో ఇలాగా దొంగలు ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది.